దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమిడియా న్యూస్. భారతదేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన ప్రత్యేక ఆధ్యాత్మిక కేంద్రం శ్రీశైలం దేవస్థానం బోర్డు మెంబరు చిలువేరు కాశీనాథ్ గారు ఉన్నారు. పద్మశాలి సమాజం మార్కండేయ నుంచి ఎలాంటి స్ఫూర్తి పొందాలి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. నా పేరు కాశీనాథ్ చిలువేరు. మా పార్టీ వాళ్ళు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నేను కోరగానే నాకు ఇచ్చిన ఒక మహత్ అవకాశం. శ్రీశైల దేవస్థానంలో నాకున్నటువంటి అనుబంధం, ఒక 50 సంవత్సరాలుగా ఆ దేవస్థానంతో మాకున్నటువంటి అనుబంధము నన్ను ఆ రకంగా ప్రేరేపించింది. ఆ దేవాలయంలో కొన్ని కార్యక్రమాలు నిర్వహించవచ్చు అనే ఒక తలంపుతోటి మా నాయకుడిని కోరడం, ఆయన అంగీకరించడం, అలా ట్రస్ట్ బోర్డు మెంబర్గా నామినేట్ కావడం జరిగింది. ఇది 2 సంవత్సరాల కాల పరిమితి కోసం ఉంటుంది. ప్రత్యేకంగా ఏమిటంటే, అది నైజాం కాలంలో ఆ ఫారెస్ట్ నైజాం కంట్రోల్లో ఉన్నప్పుడు ఈ దేవాలయానికి స్థలం కేటాయించడంలో కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. ఆ రోజు పుష్పగిరి పీఠాధిపతి వారి ఆధ్వర్యంలో ఈ దేవాలయాన్ని నిర్వహించబడేది. వాళ్ళు కోరినప్పుడు చాలా తక్కువ స్థలాన్ని అలాట్ చేశారు. ఆ తదుపరి కాలంలో మళ్ళీ అధికారులు దానికి ఒక 7 చదరపు మైళ్ళ విస్తీర్ణం స్థలము ఈ దేవస్థానానికి అవసరము అని, అది ఆ దేవస్థానానికి సంబంధించింది అని కూడా వాళ్ళు రికార్డులో నమోదు చేశారు. కానీ 7 చదరపు మైళ్ళు స్థలాన్ని బదులు ఈరోజు 680 ఎకరాల భూమి మాత్రమే ఉంది. దానికే పరిమితమైంది. ఇప్పుడు 680 ఎకరాల భూమిని పూర్తిగా వినియోగంలో ఉంది. దేవస్థానాన్ని విస్తరించాలంటే ఫారెస్ట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అడ్డంకి వస్తుంది. మొన్న ప్రభుత్వాలు కూడా దీన్ని గమనించి ఇది మన ప్రధానమంత్రి గారి ముందు కూడా ఉంచడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక మాస్టర్ ప్లాన్ అనేది తయారు చేశారు. ఇది శ్రీశైలము ఎలాగైతే తిరుపతి దేవస్థానముతో అనుసంధానంగా అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా కావాలనేది వాళ్ళ కోరిక. అది రానున్న రోజుల్లో తప్పనిసరిగా జరుగుతుందని మా ఆశ. దేవదేవుడికి సేవ చేసే వాళ్ళం మనం ఎవరం అండి. ఆయన తయారు చేసిన ఒక జీవులము, ఆయనకు సేవ మన నుంచి ఆశించాడు. ఆయనని ఆరాధించడం కోసం వచ్చే భక్తులకు ఏదైనా అసౌకర్యం జరగకుండా సౌకర్యం చేయడం మన వంతు. నేను దేవుడికి సేవ చేస్తున్నా అనే పదంలోనే అర్థం లేదనేది నా ఉద్దేశం. కాబట్టి అది దేవదేవుడు. ఆయన ఒక ఆటలో మనకు అవకాశం ఇస్తుంటాడు. నువ్వు కూడా ఎట్లా ఆడతావు ఆడరా అని. ఆడితే ఒక 6 కొట్టినామనుకో సంతోషపడతాడు, వీడు భలే కొట్టాడు రా అని. కొట్టలేదనుకో సరిపోయింది లేవా నువ్వు పక్కకు జరిగి అంటాడు. కాబట్టి నాకు అవకాశం ఇచ్చాడు. నాకున్నటువంటి నేను న్యాయవాద వృత్తిలో ఉన్నాను కాబట్టి ఈ చట్టాలు తెలుసు. ఈ చట్టాలని నాకున్న పరిజ్ఞానంలో ఖచ్చితంగా ఫారెస్ట్ నుంచి ఖచ్చితంగా 7 చదరపు మైళ్ళు విస్తీర్ణం సాధించి దేవస్థానానికి అప్పచెప్తే అప్పుడు అద్భుతంగా ప్రపంచంలోనే గొప్ప క్షేత్రంగా విరాజిల్లుతుందని నా నమ్మకం. ఈరోజు కూడా రోజుకు 70,000 మంది దర్శనానికి వస్తున్నారు. అన్ని సత్రాలు, అన్ని కులాల సత్రాలు, దేవస్థానంకు ఉన్నటువంటి వసతులన్నీ కలిపితే కూడా 30,000 మందికి మాత్రమే సరిపోతుంది. ఇంకా 40,000 మందికి వాళ్ళు పడుకోవడానికి వసతి సౌకర్యం ఏర్పరచాల్సిన గురుతరమైన బాధ్యత ఉంది. ఇది చాలా పెద్ద టాస్క్. అది మా టీము ఇప్పుడున్నటువంటి 2025, 26, 27 సంబంధించినటువంటి ఈ టీము ట్రస్ట్ బోర్డు తప్పకుండా విజయం సాధిస్తుందని నా నమ్మకం.